హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము డ్రెస్‌కి కానీ, ఫ్రాక్‌కి కానీ సైడ్‌లో వేస్ట్ దగ్గర జిప్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఈ ఫ్రాక్‌కి ఈ లైన్ దగ్గర మనము యూజువల్‌గా స్టిచ్ వేస్తాం. కానీ ఇప్పుడు జిప్ స్టిచ్ చేద్దాము. దానికోసం నేను కన్సీల్ జిప్ తీసుకున్నాను. కన్సీల్ జిప్ అంటే ఈ హ్యాండిల్ సన్నగా ఉండే జిప్‌ని కన్సీల్ జిప్ అంటారు. నార్మల్ జిప్ అంటే ఈ బ్యాక్‌కి వేసిన ఈ జిప్‌ని నార్మల్ జిప్‌గా యూజ్ చేస్తాము. అయితే ఈ జిప్ స్టిచ్ చేశాక ఇలా విజిబుల్‌గా ఉంటుంది. కానీ డ్రెసెస్‌కి ఇలా కనిపిస్తే లుక్ బాగోదు కాబట్టి కన్సీల్ జిప్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ జిప్‌ని ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫ్రాక్‌ని కూడా ఓపెన్ చేసుకొని కనిపించే ఈ లైన్ మీద జిప్‌ని ప్లేస్ చేసి పిన్ చేసుకోవాలి. జిప్‌ని ఫ్రాక్‌కి పిన్ చేసే ముందు జిప్‌ని క్లోజ్ చేసుకొని రివర్స్ చేసి జిప్ స్టార్టింగ్‌లో మార్క్ చేసి పెట్టుకోవాలి. ఇదే విధంగా ఫ్రాక్‌కి కూడా జాయింట్ కంటే పైన ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసి పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ జిప్‌ని ప్లేస్ చేయడానికి యూజ్ చేస్తాము. అందుకే జిప్ మీద కూడా మార్క్ చేశాము. ఇప్పుడు జిప్‌ని ఓపెన్ చేసుకొని ఫ్రాక్ మార్కింగ్ పాయింట్ మీద జిప్‌ని ప్లేస్ చేసి పిన్ చేసుకోవాలి. జిప్ మార్కింగ్, ఫ్రాక్ మార్కింగ్ ఒకదాని మీద ఒకటి ఎగ్జాక్ట్ ఉండేలాగా పెట్టి పిన్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్న విధంగా లైన్ మీద జిప్ ఎగ్జాక్ట్ వచ్చేలాగా ప్లేస్ చేసుకుంటూ పిన్ చేస్తూ వెళ్ళాలి. ఈ విధంగా జిప్ మొత్తం పిన్ చేసుకోవాలి. ఇలా ఒకవైపు జిప్‌ని ప్లేస్ చేసిన తర్వాత వేరే వైపు కూడా సేమ్ ఇలాగే లైన్ మీద జిప్ వచ్చేలాగా ప్లేస్ చేసి పిన్ చేస్తూ జిప్‌ని లాక్ చేసుకోవాలి. జిప్ మొత్తం పిన్ చేసుకున్న తర్వాత సరిగా పిన్ చేసామో లేదో తెలుసుకోవడానికి జిప్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పట్టుకొని గట్టిగా లాగితే ఒకవైపు లూజ్ ఇంకోవైపు టైట్గా ఉండేలాగా అనిపించకూడదు. ఈ వీడియోలో చూస్తున్నారు కదా జిప్ ఎంత బాగా అలైన్ అయిందో. సో ఇది పర్ఫెక్ట్ పిన్నింగ్. ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసుకుందాము. దీన్ని స్టిచ్ చేసే ముందు నార్మల్ ఫీట్ని తీసేసి ఇలాంటి సింగిల్ ఫుట్ని ఫిక్స్ చేసుకోవాలి. జిప్‌ని స్టిచ్ చేసుకుందాము. స్టిచ్ చేసే ముందు స్టార్టింగ్‌లో కొంచెం రఫ్ చేసుకోవాలి. తర్వాత జాయింట్ వరకు నార్మల్‌గా స్టిచ్ చేసుకొని జాయింట్ పాయింట్ నుంచి జిప్‌ని బయటి వైపుకి కొంచెం ఓపెన్ చేసి ఎడ్జ్‌లో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా జిప్ ఎండింగ్ వరకు స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసిన జిప్ ఇలా కనిపిస్తుంది. ఇదే విధంగా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. జిప్‌ని స్టిచ్ చేసుకున్న తర్వాత దాని మీద ఉన్న పిన్స్ అన్నీ తీసేసి ఇప్పుడు జిప్‌ని క్లోజ్ చేద్దాము. వీడియోలో చూపించిన విధంగా జిప్‌ని వేస్ట్ జాయింట్ వరకు క్లోజ్ చేసుకొని డ్రెస్ లోపల నుంచి జిప్‌ని కంప్లీట్‌గా క్లోజ్ చేసుకోవాలి. అంతే, జిప్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా మీ డ్రెస్‌కి జిప్‌ని స్టిచ్ చేసుకోగలరు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.